తెలంగాణలో మార్వాడి గో బ్యాక్ అనే నినాదంతో తెలంగాణ శ్యామ్ అందరికి తెలిసే ఉంటుంది. బాగా తెలంగాణ వ్యాప్తంగా శ్యామ్ అంటే మార్వాడి గో బ్యాక్ ఒక మంచి ఉద్యమం తీసుకొచ్చాడు. తెలంగాణ అందరూ శ్యామ్ను గుర్తించడం జరిగింది. అదే శ్యామ్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేయడం జరుగుతుంది. అసలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఎందుకు పోటీ చేయాల్సి వస్తుంది, కారణం ఏంటి, అసలు ఎందుకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక శ్యామ్ ఎంచుకోవాల్సి వచ్చింది? అంటే ఎందుకు అక్క మాలాంటి వాళ్ళు రాజకీయాలు చేయకూడదా? మేము ఉప ఎన్నికలలో పోటీ చేయకూడదా? రాజకీయం అనగానే కేవలం బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఈ పార్టీలేనా పార్టీలు? మాది కూడా పార్టీ, మేము కూడా క్యాండిడేట్స్. వాళ్ళకంటే నైతిక విలువలు ఉన్నటువంటి వ్యక్తులం మేము. మా ఐడియాలజీ ప్రజలకు బాగు చేసేటువంటి ఐడియాలజీ. ప్రధానంగా మేము శ్యామ్ ఎందుకు చేయాల్సి వచ్చిందో మా రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. గతంలో చేసినటువంటి అనుభవం ఉన్నది నాకు. ఇదే సెగ్మెంట్ నుంచి నేను ఎంపీగా పోటీ చేశాను. 9 సీట్లలో అంటే తెలంగాణ 9 స్థానాలలో పోటీ చేశాం. మా పార్టీ నుంచి 9 మంది ఎంపీ క్యాండిడేట్స్ పోటీ చేశారు. ఉప ఎన్నిక వచ్చింది కాబట్టి మా రాష్ట్ర కమిటీ, మా తిరుమావలన్ గారు, ఇక్కడ ఉన్నటువంటి మా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జిలకర్ శ్రీనివాస్ గారు, మా రాష్ట్ర కమిటీ మొత్తం అందరు కలిసి మనం పోటీ చేద్దాము, మనము ఈ మార్వాడి గుజరాత్ పార్టీలకు ఓట్లేయకుండా మన పార్టీకి ఓటేయమని చెప్పాలి శ్యామ్ అని నన్ను గ్రౌండ్లో దింపారు. కరపత్రం పట్టుకొని గడప గడపకి వెళ్తున్నాం. దాంట్లో భాగంగా పోటీ చేయాల్సి వచ్చింది తప్ప మేము ఎందుకు చేయకూడదు పోటీ. ఈ పార్టీ తమిళనాడులో ఉంది, దానికి ఎంపీస్ కూడా ఒక 2-3 ఉన్నారు. అయితే తెలంగాణలో లేదు, దీనికి ఒక ఎంపీలు కాదు, సర్పంచ్ కాదు, ఇంతవరకు లేరు. మీరు ఉప ఎన్నిక ఎందుకు ఎంచుకున్నారు? జనరల్ ఎలక్షన్స్కి ఎంచుకోవచ్చు, మీ పార్టీని పెంచుకోవచ్చు, కానీ ఉప ఎన్నిక అంటే మీరు పెద్ద పెద్ద పార్టీలు తట్టుకొని నిలబడగలరా? అంటే ఒక్కటి అక్క, ప్రధానంగా పెద్ద పెద్ద పార్టీలు పోటీలో ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ పెద్ద పార్టీ తెలంగాణలో, కాదన్నాం. కాంగ్రెస్ పార్టీ పెద్ద పార్టీ, ఎవరు కాదన్నారు. బీజేపీ పార్టీ పెద్ద పార్టీ, ఎవరు కాదన్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీకి ఎంపీలు ఉన్నారా తెలంగాణలో? ఒక ఎంపీ అని ఉన్నాడా? లేరు. ఒక ఎంఐఎంకు ఒక ఎంపీ ఉన్నారు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు, 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు. పార్లమెంట్లో మా పార్టీకి గొంతున్నది, మాకు 2 ఎంపీలు ఉన్నారు. సౌత్ బడ్జెట్ సౌత్కి కేటాయించాలని, సుప్రీంకోర్టు బెంచి తెలంగాణలో ఒకటి ఏర్పాటు చేయాలని, తెలంగాణను సెకండ్ క్యాపిటల్గా గుర్తించాలని, పార్లమెంట్ సీట్లు అక్కడ పెంచుకొని ఇక్కడ తగ్గిస్తే మాకు అన్యాయం జరుగుతుందని, ఇటువంటి లక్షణాది హక్కుల కోసం కొట్లాడేటువంటి వ్యక్తులు ఈ సౌత్ ఇండియాలో 2 ఉన్నారు మాకు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ బీజేపీ ఎంపీలు కావచ్చు, కాంగ్రెస్ ఎంపీలు కావచ్చు, ఎవరైనా ఏమైనా మాట్లాడుతున్నారా మన సౌత్ ప్రయోజనాల గురించి? ఏం మాట్లాడట్లే. ఏదో రాహుల్ గాంధీ గారు చెప్తే అప్పటికప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి డిమానిటేషన్ జరగడం వల్ల మనకు నష్టం జరుగుద్దని ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేటీఆర్ గారు, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇంకా పినరాయన్ గారు, ఇంకా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రకరకాల వ్యక్తులు అందరూ అక్కడికి వెళ్ళారే. కానీ దక్షిణాది హక్కుల గురించి మాట్లాడేటువంటి మా పార్టీ పోటీలు ఎందుకు ఉండకూడదు? సో అసలు ఇటువంటి వాదన కోసం, దక్షిణాది ఆత్మగౌరవం కోసం, తెలంగాణ ఆత్మగౌరవం కోసం మాట్లాడే పార్టీ మాది, పనిచేసే వ్యక్తులం మేము. ముఖ్యంగా ఈ మహనీయులు ఎవరైతున్నారో ఇక్కడ కనిపిస్తున్నటువంటి కారణాలు మార్క్స్ నుంచి మొదలు పెడితే తెలంగాణలో మా ఉద్యోగాలు మాకు కావాలని, తెలంగాణ రావాలని ప్రాణత్యాగం చేసినటువంటి శ్రీకాంతాచారి వరకు, మార్క్స్ కానీ, పూలే కానీ, పెరియార్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, దొడ్డి కోరయ్య, సాకల ఏలమ్మ, షోయబుల్లా ఖాన్, కొండా లక్ష్మణ్ బాపూజీ, గద్దరన్న, ఈ మహనీయులందరి కోసం పనిచేసేది. నిరంతరం మేము ఎప్పటి నుంచో ప్రజా ఉద్యమాలలో ఉన్నాం. వాళ్ళని ప్రధాన మీడియాలు ప్రచారం చేయొచ్చు, పెద్ద పెద్ద పత్రికలు డబ్బులు ఇచ్చి మెయిన్ పేపర్లో బ్యానర్ ఐటమ్గా రాపించుకోవచ్చు. కానీ మేము నైతిక విలువలు ఉన్నోళ్ళము. మద్యం పంచకుండా, డబ్బులు పంచకుండా, ప్రజలకు అబద్ధాలు చెప్పి ఓట్లు అడిగి ఏదో రకంగా అసెంబ్లీకి వెళ్ళాలనుకున్న కాదు. ప్రజాస్వామ్య విలువలని, లేకపోతే ప్రజాస్వామ్యం యొక్క ఫలాలని ప్రతి గడపకు చేరాలని, ప్రజాస్వామ్యంలో పాలకులు అనేటోడు ప్రజలకు ఒక బానిస. ఒక మాటలో చెప్పాలంటే రాజకీయ నాయకులు ప్రజలకు జీతగాళ్ళు. నా భాషలో చెప్పాలంటే రాజకీయ నాయకులు ప్రజలకు జీతగాళ్ళు, ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులు. కానీ ఈరోజు ఎలా అయిపోయిందంటే రాజకీయ నాయకుడే ప్రజలకు రాజులాగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. సో ఇటువంటి రాజకీయాలను మార్చడం కోసం మేము ఈ బై ఎలక్షన్లో పోటీ చేయడం జరిగింది. సరే, ఓకే, మా దగ్గర అంటే వాళ్ళు ఖర్చు పెట్టినంత డబ్బులు లేకపోవచ్చు, లేకపోతే అంగు ఆర్భాటాలు, మంది మార్బలం ఇదంతా లేకపోవచ్చు. నైతిక విలువలు ఉన్నాయి. ప్రతి గడపకి వెళ్తూ ఉన్నాం, వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకుంటా ఉన్నాం, మా కరపత్రం ఇస్తూ ఉన్నాం, ఐడియాలజీ చదవండి అని చెప్తా ఉన్నాం, కుండ గుర్తుకోటే ఏమంటున్నాం, ఏంది బిడ్డ, కొంచెం మంచి ఆదరణ ఉన్నది. వేస్తామని మాకైతే వేస్తామని అంటున్నారు. తర్వాత చూద్దాం, 11వ తారీఖు పోలింగ్, 14వ తారీఖు రిజల్ట్ కదక్క, వచ్చిన తర్వాత మా ప్రభావం ఎలా ఉంటుంది అనేది మళ్ళీ మనం మాట్లాడుకుందాం. కారు చెయ్యి పువ్వు ముందు కుండ నిలబడుతుందా? అంటే కారు పువ్వు చెయ్యి అని అంటే, ఈ చెయ్యి ఇప్పుడు వాళ్ళు రాజకీయ స్టేట్మెంట్. మేము ఏమంటున్నాం అంటే, బండి సంజయ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, కిషన్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, కేటీఆర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. బండి సంజయ్ స్టేట్మెంట్ అంటే గుర్తొచ్చింది. బండి సంజయ్ ఒక సెంట్రల్ మినిస్టర్ అయి ఉండి దాదాపు
మమ్మల్ని గెలిపిస్తే మేము జూబ్లీస్ పెద్దమ్మ గుడి నిర్మాణం చేస్తాం అంటే ఆ ఒక్క మాటకి గెలిపించేస్తారా? అంటే నేనేమంటున్నానంటే బండి సంజయ్ అనేటువంటి వ్యక్తి కేంద్ర మంత్రిలాగా ప్రవర్తిస్తే మాకెవరికి బాధ లేదు. ఆ పదవి అన్న కేంద్ర మంత్రి అన్న మాకు గౌరవం ఉంటుంది. ఎందుకంటే అవునన్నా కాదన్నా ఏ పార్టీ నుంచి గెలిచినా కేంద్ర మంత్రి మన తెలంగాణ నుంచి ఉన్నటువంటి వాడు కాబట్టి మనందరం గౌరవించాల్సిందే. కానీ దిగజారిపోయి ఒక గల్లీ లీడర్ లాగా వార్డు నెంబర్ కంటే అద్మానంగా ప్రవర్తిస్తేనే అందరికీ బాధ అనిపిస్తూ ఉన్నది. మేమేమంటున్నాం అంటే నిన్ను గెలిపించింది ప్రజాప్రతినిధిగా, నువ్వు సార్వభౌమత్వాన్ని కాపాడుతానని ప్రమాణం చేసావు. నువ్వు ఎంపీగా ఉన్నటువంటి కరీంనగర్కు ముస్లింలు ఉన్నారు, అంటే ఏమంటారు, క్రైస్తవులు ఉన్నారు, హిందువులు ఉన్నారు, దేవుని నమ్మే వాళ్ళు ఉన్నారు, నమ్మని వాళ్ళు ఉన్నారు, అన్ని సామాజిక వర్గాల ప్రజలందరికీ నువ్వు ఎంపీవి. కాబట్టి నువ్వు హిందువులకు ముస్లింల మధ్య పంచాయతీ పెట్టి పాకిస్తాన్ నుంచి వచ్చి ఇక్కడికి రేవంత్ రెడ్డి ఓట్లు వేపించుకుంటాడు. మరి నీ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? నీ నిఘా సంస్థలు ఏం చేస్తూ ఉన్నాయి? గుడ్డి గుర్రల పలదవుతా ఉన్నారా? నరేంద్ర మోడీ ఏం చేస్తూ ఉన్నాడు? నిద్రపోతా ఉన్నాడా? 20 గంటలు నరేంద్ర మోడీ ప్రజల కోసం పనిచేస్తాడన్నా, 4 గంటలే పడుకుంటాడన్నా అంటారు. మరి 20 గంటలు పనిచేస్తాడు. ఇంతమంది పాకిస్తాన్ నుంచి జ్వరపడుతుంటే తెలంగాణకు వచ్చి దొంగ ఓట్లు ముస్లింలు వేస్తూ ఉంటే ఏం చేస్తా ఉన్నాడు నరేంద్ర మోడీ? ఫెయిల్ అయిపోయాడా? సీజ్ ద ట్రంప్ నీ దోస్తుకైనా చెప్పొచ్చు కదా, ఇజ్రాయెల్ టెక్నాలజీ ఉంది కదా, ఆయనతో మాట్లాడచ్చు కదా. కాబట్టి బండి సంజయ్ హిందువులకు ముస్లింల మధ్య పంచాయతీ పెట్టి సామాన్యమైనటువంటి యువత హిందూ ముస్లిం ప్రజలు కొట్టుకొని చచ్చిపోతే వాళ్ళ శవాల మీద రాజకీయం చేయడానికి బండి సంజయ్ వ్యాఖ్యలు ఉన్నాయి తప్ప జూబ్లీహిల్స్ ప్రజల ప్రయోజనాల కోసం లేవు. మౌలిక సదుపాయాల గురించి మాట్లాడాలి. మీరన్నట్టు జూబ్లీహిల్స్లో జరగలేక పెద్దమ్మ గుడి ఏదైతే మాధవిలత సో కాళ్ళు దేశభక్తులను చెప్పుకునేటువంటి వాళ్ళు మత పంచాయతీ పెట్టి అని అన్నారో, మేము ఎవరికి వ్యతిరేకం కాదు. పెద్దమ్మ గుడి అయినా చిన్నమ్మ గుడి అయినా మసీద్ అయినా మందిరైనా ప్రజల యొక్క మత విశ్వాసానికి సంబంధించినటువంటి మందిరాలు వాళ్ళు మొక్కుకోవచ్చు, మేము కాదని అన్నాం. కానీ మందిరం వల్లనో మసీదు వల్లనో లేకపోతే చర్చి వల్లనో ప్రజలకు కడుపు అన్నం దొరకదు కదా. ప్రజలు రోజువారీ కూలీ చేసుకుంటే ఉద్యోగం వస్తుంది. నువ్వు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి కదా. ఐటీ కంపెనీలు తీసుకొస్తా అని చెప్పు, ఇక్కడ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెడతా అని చెప్పు, ఒక స్కూల్ కడతా అని చెప్పు, ఒక కాలేజ్ కడతా అని చెప్పు, ఒక యూనివర్సిటీ కట్టిస్తా అని చెప్పు, ఈ బస్తీలన్నీ ఖాళీ చేయించి పక్కనే నరేంద్ర మోడీతోని పెద్ద ఇండ్లు కట్టిస్తా అని చెప్పు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని చెప్పు. ఇటువంటి కదా నువ్వు ఇవ్వాల్సింది. కాబట్టి బండి సంజయ్ వ్యాఖ్యలు అప్రజాస్వామికంగా చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, హిందూ ముస్లిం పంచాయతీ పెడతానికి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. రానున్నటువంటి రోజుల్లో కరీంనగర్ నుంచి కూడా బండి సంజయ్ని ఓడించాలని ఈ బీజేపీ పార్టీని నమ్మకూడదని బీజేపీ పార్టీ గారికి చెప్పదలుచుకున్నాం. దాదాపు మీరు గత కొంతకాలం ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు. ప్రజల నుంచి ఎలా స్పందన ఉంది? ఇంకోటి, ఎందుకు తెలంగాణ శ్యామ్ మార్వాడి గో బ్యాక్ అనే మూమెంట్ ద్వారా తెలంగాణ మొత్తం తెలిసాడు శ్యామ్ అదే స్టాండ్ మీద ఉండకుండా ఎలక్షన్లో పోటీ చేశారు. మరి ఎలక్షన్లో పోటీ చేయడానికి డబ్బులు ఎక్కడవి? రెండిటికి సూపర్. అంటే నేను ఏమంటున్నానంటే అక్క, మార్వాడి గో బ్యాక్ అంశంతో తెలంగాణ శ్యామ్ తెలంగాణ ప్రజలకు అందరికీ తెలిసిన మాట వాస్తవం. మీరు చెప్పినట్టు నాట్ ఓన్లీ తెలంగాణ, అది దక్షిణాదిలో ఉన్నటువంటి అన్ని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కర్ణాటక వాళ్ళకి తెలుసు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు. కానీ తెలంగాణ శ్యామ్ కేవలం మార్వాడి గో బ్యాక్ ఉద్యమంతోనే ఉద్యమాలలోకి రాలే. గతంలో అనేక సామాజిక ఉద్యమాలలో ఉన్నటువంటి కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళం. ముఖ్యంగా మేము అడవి బిడ్డలం. మా ఊరే ఒక కమ్యూనిస్ట్ నాయకుడితో ఏర్పడినటువంటి ఊరు. ఆ కమ్యూనిస్ట్ నాయకుడు ఏం దళితుడు కాదు, ఒక బీసీ. మా ఊరు ఒక ఆమ్లెట్ విలేజ్. మా గొప్ప చరిత్ర కలిగినటువంటి ప్రాంతం నుంచి వచ్చినటువంటి బతుకుదెరువు కోసం, ఏదో పట్టతిప్పల కోసం మేము ఇక్కడికి వచ్చినటువంటి ప్రజల కోసం కొట్లాడుతున్నటువంటి వ్యక్తులం. మీరన్నట్టు ఏదైతే ఈ రాజకీయ పార్టీలు ఖర్చు పెడతా ఉంటే తెలంగాణ శ్యాము దగ్గర ఖర్చు పెట్టేంత డబ్బు ఉందా అని అంటే లేకపోవచ్చు మాకు. కానీ పాలకులు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో వాటిని చెప్పి మేము ప్రజలను ఓట్లు అడుగుతా ఉన్నాం. రేవంత్ రెడ్డి ఏం చెప్పాడు? బీసీ డిక్లరేషన్ అన్నాడు కామారెడ్డి సాక్షిగా. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను నేను వచ్చిన 100 రోజుల్లో అని అన్నాడు. ఏదైతే రైతులు ఈ RRRలో భూములు కోల్పోతున్నటువంటి రైతులు ఎవరున్నారో వాళ్ళకి అండగా ఉంటా అన్నాడు. ఒక అమ్మ చదువు రానటువంటి అమ్మ, తప్పుగా మనం అవమానించడం కాదు, ఏలు ముద్ర చదువు సంతకం పెట్టడం కూడా రాదు, నామినేషన్ అయినాడికి వచ్చింది, బిడ్డ నా భూమిని అప్రజాస్వామికంగా గుంజుకున్నాడు, ప్రజాస్వామ్య పద్ధతిలో నా భూమిని అడిగితే నేను ఇచ్చేవాడిని, నష్టపరిహారం అమ్మ భూమి రింగ్ రోడ్ కోసం ఇంకో దానికోసం అంటే నేను ఇచ్చేవాడిని కొడక, నా ఒక్కరిదే కాదు కొడక, ఊరు వాళ్ళందరిది 15 మందిది గుంజుకున్నదని నామినేషన్ వేయడానికి వచ్చింది. ఆమె నామినేషన్ రిజెక్ట్ చేశారంట. సరే, చదువు రానటువంటి వాళ్ళు సరిగ్గా ఫామ్ ఫిల్అప్ చేయడం రాదు. ఇలా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సబ్బండ కులాలు, ఒక పక్కన మాలలు కూడా నామినేషన్ వేశారు. 2 కులాల మధ్య ఏదైనా సమస్య ఉంటే సామరస్యంగా సమస్యను పరిష్కరించాలి. కానీ ఒక కులానికి పెద్ద పీటేసి ఇంకో కులానికి చిన్న పీటేస్తే ఆ కులం తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో ఈ ప్రభుత్వం మీద ఉన్నది. రెండోది, ఆదివాసుల లంబాడీల మధ్య పంచాయతీ పెట్టినటువంటి బీజేపీ దాన్ని సమర్థిస్తున్నటువంటి కాంగ్రెస్ యొక్క స్టాండ్ ఏదో చెప్పలే. ఇలా రకరకాలుగా ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ఉన్న రక. మీరన్నట్టు డబ్బులు మాకు అవసరం లేదు,
ఒకవేళ డబ్బులు ప్రజల్ని మేము అడిగాము, ఎందుకు అడిగాము? ఓ పూట భోజనం పెట్టడానికో, కరపత్రాలు కొట్టించడానికో, మేము పెట్రోల్ పోసుకొని తిరగడానికో, ప్రజలారా మీకు తోచినటువంటి సహాయాన్ని చేయండి, 100 రూపాయలు 200. ఇప్పుడే కదా మాకు వాళ్ళు సహాయం చేసేది. ఎలక్షన్ తర్వాత మళ్ళీ నా ఉద్యోగం నేను చేస్తా ఐడి కార్డు పట్టుకొని. తర్వాత మీకోసం పనిచేస్తున్నాం కాబట్టి మీరేంతో బువ్వ పెడితే ఖర్చులు అన్నాక ఉంటాయి కాబట్టి సహాయం చేయమని అడిగాం. వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బులతో ప్రచారం చేస్తూ ఉన్నాము. కడుపు మార్చుకొని సరే, ఇచ్చినా ఇవ్వకున్నా కడుపు మార్చుకొని సరే ప్రజల కష్టాలు తెలుసుకొని ఈ పాలక ప్రభుత్వాలతో కొట్లాడతాం. మీ పార్టీ జనరల్ ఎలక్షన్లో దాదాపు అన్ని జిల్లాల్లో పోటీ చేయొచ్చు, ఉప ఎన్నికను ఎంచుకున్నారు. ఎందుకు శ్యామ్ ఏమైనా సెన్సేషన్ కావాలనుకుంటున్నాడా? అలా ఏం లేదక్క. ఇప్పుడు ఉప ఎన్నిక అనేది కూడా ఇప్పుడు నేను ఒక్కడే కాదు కదా, 59 మంది క్యాండిడేట్స్ పోటీ చేస్తూ ఉన్నాడు. సో మా పార్టీలో ఇంతమంది ఉండగా శ్యామ్కి ఎందుకు టికెట్ ఇచ్చారు? మరి శ్యామ్ అయితే బలంగా కొట్లాడగలుగుతాడు, శ్యామ్కు అన్నిటి పట్ల అవగాహన ఉంటుంది. శ్యామ్ భయపడతాడా? మార్వాడి గుజరాతీ గుండాలు నన్ను చంపుతా అన్నా, నా నేల కోసం 100 సార్లు చచ్చిపోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. దేశం కోసం భగత్ సింగ్ చచ్చిపోయాడు, ఇదే నేల కోసం శ్రీకాంతాచారి చచ్చిపోయాడు. కాటికి కాలు చాపినటువంటి గద్దరన్న, 60 ఏళ్ళ ఉన్నటువంటి గద్దరన్న కూడా చచ్చిపోయిన దాకా బానిసలలో 2 రన్ పాట పాడారు. వాళ్ళందరూ నాకు స్ఫూర్తి కదా. బెదిరింపులు వస్తున్నావు, చంపుతానంటున్నావు, బీజేపీ గుండాలు మనం అడ్డం పడి బొమ్మలు ఎగిరేసుకుంటూ నేను అంతు చూస్తామన్నారు. చూడండి భయ అని అన్నాను. మా హక్కుల కోసం, మా రాష్ట్రంలో మేము బతికేటువంటి హక్కు లేకుండా చేస్తూ ఉన్నారు. కాబట్టి మార్వాడి గుజరాతీ పార్టీలకు మేము భయపడం. ఈ 3 పార్టీలు మార్వాడి గుజరాతీ పార్టీలే. కాబట్టి మేము మా తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం, తెలంగాణ వ్యాపారుల కోసం, ఆంధ్ర వాళ్ళు కావచ్చు, తెలంగాణ వాళ్ళు కావచ్చు, వాళ్ళ వ్యాపారాల కోసం, వాళ్ళ కోసం కొట్లాడుతున్నటువంటి వ్యక్తులు. కాబట్టి ప్రజలకు భయపడతానక్క. ఇటువంటి మార్వాడి గుజరాతీలకు భయపడను. వర్తక వ్యాపారం చట్టం తేవాలని ఇక్కడ ఉన్నటువంటి కుల వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నష్టపోతూ ఉన్నారు. వాళ్ళ తరపున మేము నామినేషన్ వేసాము. గెలుస్తామనేటువంటి నమ్మకం నాకున్నది. ఏ బెదిరింపులకు కూడా నేను భయపడను. యువత పాలిటిక్స్లోకి రావట్లేదు, కానీ శ్యామ్ వచ్చాడు. శ్యామ్ ఈనాటి యువతకి ఏం చెప్తాడు? ఒకటి ముఖ్యంగా మీరు అడిగారు, మనం మాట్లాడుకోవాలి ఏదైనా ఓపెన్గా. అంటే సహజంగా మీకంటే వయసులో చిన్నవాడిని కాబట్టి మీరు కెమెరా ఆన్ చేయకముందే అడిగారు, తమ్ముడు ఎలా ఉంది స్పందన అని అడిగారు. ఓపెన్గా మాట్లాడుకుందాం. ఈ రాజకీయ పార్టీలు, అది బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, రాజకీయ పార్టీలు ప్రధానంగా ఓటర్లను ఏ విధంగా తయారు చేశారంటే, అమ్మ మా కోటేయండి అని అంటే, అందరూ కాదు కొంతమంది, కొడక మరి వాళ్ళు 2000 ఇస్తారు, నువ్వు ఎంత ఇస్తున్నావు అని అంటుంది. ప్రజాస్వామ్యంలో ఓటు నమ్ముకోవడం అనేది నువ్వు అమ్ముకున్నట్టు. అది పెద్దవాళ్ళు ప్రజాస్వామ్యం పట్ల ఓటు విలువ తెలియనటువంటి వ్యక్తులు అయితే మరి అన్న సాయంత్రం ఏం లేదా అని, ప్రధాన ఉద్దేశం ఏంది, మద్యం ఏం లేదా అని. కాబట్టి ఇలా తయారు చేసినటువంటి రాజకీయ పార్టీలను బొందబెట్టండి. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది మీ జీవితానికి సంబంధించినటువంటిది. బతికున్నటువంటి మనిషి ఓటు నమ్ముకుంటే నిన్ను నువ్వు చంపుకున్నట్టు అర్థం. కాబట్టి మంచి వ్యక్తులకు ఓటేయండి. నాకే ఏమని నేను చెప్తా ఉన్నాను. సరే నేను నచ్చలేకపోతే ఇంకో వాళ్ళకి వేయండి, కానీ మద్యానికి మాత్రం, డబ్బుకు మాత్రం మీ ఓటుని అమ్ముకోకండి. ఈ ప్రజాస్వామ్య విలువల్ని ముఖ్యంగా చదువుకున్నటువంటి యువత కావచ్చు, నిరుద్యోగులు, మీరు ఎవరైతే నామినేషన్ వేశారో మీ తరఫున కొట్లాడడానికి మీరు చాలామంది నిరుద్యోగులు ఏం చెప్తా ఉన్నారు, రేవంత్ రెడ్డికి ఓటేయద్దని చెప్తున్నారు. మరి ఎవరికి ఓటేయాలి చెప్పాలి కదా. రైతులు నామినేషన్ వేశారు, రేవంత్ రెడ్డికి ఓటేయద్దంటారు. మరి ఎవరికి ఓటేయాలి చెప్పాలి కదా. అంటే బీఆర్ఎస్కి వేయాలన్నా, బీఆర్ఎస్ మళ్ళీ 10 ఏళ్ళ ఫామ్ హౌస్ పాలన కావాలన్నా, మతోన్మాద బీజేపీ పాలన కావాలన్నా, మీ ఉద్దేశం ఏంటి? మంచి వ్యక్తులకు ఏమని చెప్పండి, లేకపోతే మీకే ఏమని చెప్పండి, నాకేమని చెప్పండి. ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ చాలామంది కాంగ్రెస్కి ఓటేద్దని చెప్తున్నారు తప్ప మాకేయండనో లేకపోతే నిలబడ్డటువంటి ఆ క్యాండిడేట్స్కు ఏమని కూడా చెప్పట్లేదు. కాబట్టి మీ పట్ల ప్రజలకు చాలా అనుమానాలు రేకెత్తేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి యువత రాజకీయాల్లోకి రండి, మాకు ఓట్లేమని అడగండి. ఏమంటారు, మీరు కూడా మా అలాగా గడప గడపకి వెళ్ళండి. ప్రజాస్వామ్య విలువల గురించి ప్రజలకు వివరించి చెప్పండి. అప్పుడే ప్రజాస్వామ్యం పరడ వెళ్తుంది. యువత పెద్ద ఎత్తున రాజకీయంలోకి రావాలి. వచ్చే రాజకీయాలు మనం చేయాలి కదా. రాజకీయాలు అప్పుడే ఇది ఉంటుంది కదక్క. శ్యామ్ జూబ్లీహిల్స్లో గెలిస్తే జూబ్లీహిల్స్కి ఎలాంటి డెవలప్మెంట్ చేస్తాడు? ఒకటక్క, జూబ్లీహిల్స్లో ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలు చిన్న చిన్న ఇరుకిరుకు గల్లీలు, డ్రైనేజ్ సమస్య, ఎక్కడ పడితే అక్కడ దోమలు, ఈగలు, సరైనటువంటి హాస్పిటల్ సౌకర్యం లేదు, ఒక జెడ్పీహెచ్ఎస్ స్కూల్ అందుబాటులో లేదు, ఒక డిగ్రీ కాలేజ్ లేదు, ఒక ఇంటర్మీడియట్ కాలేజ్ లేదు. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్ర నుంచి వచ్చినటువంటి, వికారాబాద్ నుంచి వచ్చినటువంటి బంజారా బిడ్డలు ఉన్నారు, ఎస్సీ బిడ్డలు ఉన్నారు, బీసీ బిడ్డలు ఉన్నారు, రోజువారీ కూలీ చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు, సినీ కార్మికులు ఎవరైతే ఉన్నారో 500కు 300కు కూలికి వెళ్ళేటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఎప్పటి నుంచో ఇక్కడ 20 ఏళ్ళ నుంచి కిరాయికే బతుకుతున్నారు. మరి సొంత ఇల్లు కావాలి కదా. ఆయన ఏమో కోడిపిల్లని ఏడ కట్టేయాలి, మేకనేడ కట్టేస్తూ డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇందిరామ రాజ్యం మనకు అవసరమా అని 10 ఏళ్ళు వెళ్ళాడు. మరి కోడిపిల్లని కమ్మతానికి, మేకపిల్లను కట్టేయడానికి వీళ్ళందరికీ ఇంతవరకు ఎందుకు ఇల్లు కట్టేయలేదు? ఆయన 10 ఏళ్ళు మోసం చేశాడు. ఆయనకు ఓట్లు అడిగేటువంటి హక్కు లేదు. కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ అంటే ఆ అమ్మ, ఈ అమ్మ,
మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలంటే తెలంగాణ ప్రజలు నిజం అనుకొని ఈయన కోటేశారు. ఈయన మళ్ళీ ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతా ఉన్నాడు? వచ్చిన 100 రోజులను నువ్వు అన్నీ చేస్తావు కదా, 2 సంవత్సరాలు అయింది కదా నువ్వు వచ్చి, ఒక్క హామీని కూడా నువ్వు నెరవేర్చలేదు కదా. మళ్ళీ అంటే నువ్వు ఇచ్చేటువంటి మాటల్ని నమ్మి ఎలా ఓటేస్తారు అనుకుంటున్నావు? నీకు జూబ్లీహిల్స్ ప్రజలు వాళ్ళకు కూడా ఓటు అడిగేటువంటి హక్కు లేదు. కాబట్టి జూబ్లీహిల్స్ ప్రజల్లో ఎవరైతే మీ ఈ సమస్యలు చెప్తున్నారో ఈ సమస్యలే కాకుండా మీరు ఇచ్చేటువంటి తీర్పు యావత్ తెలంగాణ రాజకీయాలకు ముడిపడి ఉన్నది. కాబట్టి ఇది రైతుల సమస్య. ఖమ్మం నుంచి ఆదిలాబాద్ వరకు, కరీంనగర్ నుంచి మహబూబ్నగర్ వరకు ప్రతి బిడ్డ మీరు ఇచ్చేటువంటి తీర్పు కోసం ఎదురు చూస్తూ ఉన్నది. జూబ్లీహిల్స్ ప్రజలారా, మీ ప్రతి సమస్య పైన తెలంగాణలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా మా పార్టీ మాట్లాడుతుంది, నేను మాట్లాడతాను, నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి తెలంగాణ ప్రజల్ని, జూబ్లీహిల్స్ ప్రజలను ముఖ్యంగా కోరుతా ఉన్నాను. ఇటువంటి అంటే నేను ఏమంటున్నానంటే అక్క, ఏదో ఉకదంపుడు ఉపన్యాసాలు దంచి తెలంగాణ చామ అది చేస్తాడు ఇది చేస్తాడు అని కాదు. ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలని ముందుకు తీసుకుపోయినటువంటి కాన్షీరామ్ సార్ పార్టీకి మేనిఫెస్టోలు ఏ విధంగా ఉండదో మాకు కూడా మేనిఫెస్టో ఉండదు. ప్రజాస్వామ్యాన్ని అమలు చేయడమే మా మేనిఫెస్టో, అదే చేస్తాడు శ్యామ్. అంబేద్కర్ కలలుగన్న సమాజంలో ఉన్నామా ప్రస్తుతం? అంటే ఒకటి అక్క, ఎప్పుడైనా సరే బాబాసాహెబ్ అంబేద్కర్ ముఖ్యంగా కుల నిర్మూలన బోధించు, సమీకరించు, పోరాడమన్నాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వాడికి తిప్పలు తప్పలేదు. ప్రజాస్వామ్యం అతిపెద్ద భారత లిఖిత ప్రజాస్వామ్య దేశంలో మనం బతుకుతూ ఉన్నాం. కాబట్టి 140 కోట్ల మంది ప్రజలు ఈ దేశానికి ఓ ప్రధానమంత్రి, రాష్ట్రానికి ఓ ముఖ్యమంత్రి, నియోజకవర్గానికి ఓ ఎమ్మెల్యే, జిల్లాకు ఓ మంత్రి, 7 అసెంబ్లీలో కలిపి ఒక ఎంపీ, ఇలా ఒక వ్యవస్థని మనం తయారు చేసుకున్నాం. మన అంటే ఇది మనది, ఈ దేశం మనది. కాబట్టి ప్రజాస్వామ్య విలువలు తెలియనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే బాబాసాహెబ్ అంబేద్కర్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనకు వ్యతిరేకంగా పనిచేస్తారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ కులానికో మతానికో ఎవరికో వ్యతిరేకంగా పనిచేసినోడు కాదు. ప్రతి బిడ్డకు ఉచితంగా విద్య అందాలని, ప్రతి బిడ్డకు ఉచితంగా వైద్యం అందాలని, ప్రతి బిడ్డ మనిషిని సాటి మనిషిలాగా చూడాలని చెప్పాడు. కాబట్టి మేము ఏం కోరుకుంటున్నాం, ఇంకా ప్రైవేటు రంగాలలో చదివించేటువంటి పెద్ద పెద్ద ధనవంతుల పిల్లలు ఉన్నారు తప్ప ఒక మాలమాదిగోళ్ళ పిల్లలు, ఒక బీసీ పిల్లోడో, ఒక ఎస్టీ పిల్లోడో ఒక ప్రైవేటు కాలేజీలో స్కూల్లో చదివేటువంటి పరిస్థితి లేదు. లక్షల రూపాయల ఫీజులు అన్నీ ప్రైవేటు బస్సులకు పర్మిషన్లు ఇవ్వడం, ఆ బస్సులు పోయి యాక్సిడెంట్లు అవ్వడం, సామాన్యులు చచ్చిపోవడం, ప్రైవేటు స్కూళ్ళకు పర్మిషన్లు ఇవ్వడం, వాళ్ళు లక్షల రూపాయల ఫీజులు వేయడం, ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు ఆత్మహత్యలు చేసుకోవడం, ప్రైవేటు ఆఖరికి రైల్వేలు కూడా అంబానీ ఆదాయాలకు ఇచ్చి ప్రైవేట్ పరం చేశాడు. రైళ్ళు పరవేళ్ళు అన్నీ ప్రైవేట్ అయిపోయినాయి. కాబట్టి ప్రజాస్వామ్యం అనంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి ప్రజాస్వామ్యాన్ని బతికించాలంటే ప్రజలారా దయచేసి మీరందరూ ప్రజాస్వామ్య విలువల గురించి తెలుసుకోండి, బాబాసాహెబ్ అంబేద్కర్ ఐడియాలజీ గురించి తెలుసుకోండి, భారత రాజ్యాంగం గురించి తెలుసుకోండి. అప్పుడే మీకు బాబాసాహెబ్ అంబేద్కర్ అర్థమవుతాడు. మీరు అన్నట్టు బాబాసాహెబ్ అంబేద్కర్ అనగానే పర్టిక్యులర్ ఒక కులానికో మతానికో సంబంధించినటువంటి వ్యక్తిగా చూడకుండా అందరి వాడు అవుతాడు.